ఉండే జగన్మోహన్ రెడ్డి మాట్లాడారా? ఇలాంటి కొన్ని కీలకమైన అంశాలు మాట్లాడడానికి మనతో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు మనతో లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రఘురామకృష్ణరాజు గారు నమస్కారం అండి. నమస్తే వికే గారు. నాకు ముందు ఒకటి చెప్పండి, మన ఆకివీడు రామాలయం ఎపిసోడ్ ఎంతవరకు వచ్చింది, ఏం నడుస్తుంది? రామాలయం అంటే మనకి ఫౌండేషన్స్ అన్నీ 1.5 month బ్యాకే మన ఫౌండేషన్ స్టోన్ లే చేసిన వెంటనే పూర్తయినాయండి. తరువాత విజయవాడ గన్నవరం దగ్గర ఒక ఆశ్రమం కమలానంద స్వామీజీ ఆశ్రమం దగ్గర, కమలానంద భారతి గారి ఆశ్రమం దగ్గర ఎయిర్పోర్ట్ ఎదురుగున్నానే వారు కూడా అక్కడ ఒక దేవాలయం కడుతూ ఉంటే అక్కడ వారి పర్మిషన్ అడిగి సపరేట్గా అక్కడ ఒక 1 acre సైట్లో మనం ప్లాన్ చేసిన కృష్ణశిలలన్నీ అక్కడికి చేర్చి ప్రకాశం జిల్లా మైన్ నుంచి యాజ్ పర్ ద డ్రాయింగ్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ మొన్నటికి 70% వరకు స్టోన్ బై స్టోన్ అంతా అక్కడే రెడీ చేసుకుని మనం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సైట్లో క్రేన్ సహాయంతో మనం టకటక ఎరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఆగస్టు నెలాఖరు వరకు గన్నవరం దగ్గర మొత్తం పైన ఉన్న గోపురంతో సహా మనకి 100% కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత 2 months ఎరెక్షను, ఇంకా ఆ లోపల ఇంకా అంతరాలయంలో విగ్రహాలు తీసుకురావటం, ఆ వుడెన్ వర్క్ అంతా ఉంటుంది. ఏదైనా మన టార్గెట్ వచ్చి డిసెంబర్ చివరికల్లా పూర్తిగా ఆ దేవాలయం మంచి ముహూర్తం చూసుకుని, అంటే ఇక్కడ బేసిక్ ఇదేంటంటే చాలా మందికి గుళ్ళు కట్టాలి, ఏదో హిందూ ధర్మాన్ని డెవలప్ చేయాలి, సేవ చేసుకోవాలి అనేది చాలా మందికి ఉంటుంది. అందులో మీరు కూడా ఉన్నారు, నో డౌట్. అయితే అక్కడ రామాలయం కట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అదే ఎందుకు వచ్చింది, చాలా చక్కటి ప్రశ్న అండి ఇది. అక్కడ రామాలయం అనేది యాజ్ పర్ ద రికార్డ్స్ 1932కి ముందు నుంచే ఉందండి. 1932లో ఉన్న ఆర్ఎస్ఆర్ రికార్డులోనే అక్కడ రామాలయం ఉన్నట్టుగా రికార్డులో స్పష్టంగా ఉందండి. అదేంటంటే అది ఒక పెదపేట అనేది ప్రిడామినెంట్లీ అది ఎస్సీ కాలనీ. ఆ ఎస్సీ కాలనీలో ఉన్న దేవాలయం అది శిథిలావస్థకు చేరుకుంది. ఎందుకంటే 100 years అయిపోయింది. ఆ రోజుల్లో సున్నంతో దాంతో కట్టిన ఆలయం అది శిథిలావస్థకు చేరుకుంది. అనుకోకుండా నాకు ఆలయం గురించి జగన్మోహన్ రెడ్డి గారి పేపర్లో రాయటం, ఆ పేపర్లో ఏదో అప్పట్లో ఈ మధ్యన కొంచెం రాముల వారి మీద ఒక పాట పాపులర్ అయింది, నిన్ను ఏదో కొలిచి ముఖ్యతమరా రఘుకుల తిలక రారా అనే పాట ఈ మధ్యన బాగా పాపులర్ అయిందండి. అదే ఆ రఘుకుల తిలక రారా అనే పాట పాడుకుంటమే తప్ప ఇక్కడ రాముని ఆలయాన్ని పట్టించుకునే వాళ్ళే లేరు అని స్పెసిఫిక్గా నన్ను ఈ స్థానిక ప్రజాప్రతినిధి పరిశుభ్రంగా ఉండాలి అని ఎన్నో ఇళ్ళు అన్నీ కూడా తీసివేసి కాలువలు రిపేర్లు అని అంటున్నారు, కానీ రాముడికి దిక్కు లేదా అనే విషయం మీద కామెంట్ చేయటం జరిగితే నేను మా వాళ్ళని అక్కడ కొంచెం క్లీన్ చేయండి అని చెప్పి పంపించా. అంటే అదంతా డంపింగ్ యార్డ్ లాగా చేసేసారు దాన్ని. ఆ క్లీన్ చేయడానికి వెళ్ళిన వాళ్ళకి నేనేం చెప్పానంటే, మీరు ఆ ఫొటోస్ తీసి సాక్షి పేపర్ వాళ్ళకి ఇవ్వండి, అట్లీస్ట్ సాక్షికి స్పందించారు, అంతా క్లీన్ చేశారని చెప్పి రాసుకుంటారేమో చూద్దామని చెప్పి నేను చెప్తే వాళ్ళు నెక్స్ట్ డే నాకు, లేదండి మేము అది క్లీన్ చేయడానికి వెళ్తే మమ్మల్ని క్లీన్ చేయనివ్వలేదు, ఆ బుల్డోజర్ని పంపించేసి మమ్మల్ని కూడా కొడతామన్నారు అని చెప్పి చెప్పారు. సో అది నేను చాలా ఆశ్చర్యంగా అనిపించింది.
సాక్షి పేపర్లో రాసిన తర్వాత క్లీన్ చేయడానికి వెళ్తే మళ్ళీ ప్రిడామినెంట్లీ ఆ సాక్షి పార్టీకి ఓటు వేసే ఓటర్ల అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళే కొడతానికి రావడం ఏంటబ్బా అని నాకు అనిపించి నేను కూడా వెళ్ళటం జరిగింది. వెళ్తే ఆల్మోస్ట్ మోరార్లెస్ మేమంతా ఇక్కడ మతం మారిపోయాం, ఇంకెప్పుడు మీరు ఈ రామాలయం దీని గురించి మాట్లాడటానికి వీల్లేదు అని ఒక విచిత్రమైన వాదన తీసుకొచ్చారు. కానీ మరి 35-40 సంవత్సరాలుగా అక్కడ కరెంటు బిల్లు కూడా స్థానికంగా ఉన్న వైశ్య ప్రముఖులు కడుతున్నారు, కరెంటు బిల్స్ అన్నీ. మీరు వదిలేశారు, బట్ ఇక్కడ ఇతర మతస్థులు అంటే హిందూ మతస్థులు చాలామంది ఉన్నారు కదా. 2-3 సంవత్సరాల క్రితం కూడా అక్కడ శ్రీరామనవమి జరుపుకున్నారు. సో అది కొద్దిమంది మతం మారినంత మాత్రాన ఉన్న దేవాలయాల్ని తీసివేయటం అనేది, లేకపోతే ఈ రకంగా అంటే ఇల్ట్రీట్ చేయటం, అంటే డంపింగ్ యార్డ్గా మార్చడం అనేది సమంజసం కాదు. సో ఇక్కడ చక్కటి ఆలయాన్ని పునర్నిర్మిస్తామని చెప్పటం, మరి అప్పుడు మా మీద దాడి చేయటం, జనసేన వాళ్ళు ఒకిద్దరు తీవ్రంగా గాయపడటం అవన్నీ జరిగినాయండి. అంటే ఆ తర్వాత ముందేమో పర్మిషన్ లేకుండా కట్టడానికి వీల్లేదు అని. అవును, అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ అందరం మతం మారిపోయాం, మీరు ఇక్కడ గుడి కట్టాల్సిన అవసరం లేదు అంటున్నారు కదా. అంటే ఆ ఊరు మొత్తం మారిపోయారా? ఊళ్ళో అసలు హిందువులు లేరా ఇంకా? ఆ ఊరు కాదండి, లేదు. అంటే అది ఆకివీడు అనే మున్సిపాలిటీలో పెదపేట అనేది ఒక కాలనీ. కాలనీలో వాళ్ళు మేము హ్యామ్లెట్ లాగా ఒక కాలనీ, ఆ కాలనీలో మేమంతా మారిపోయామని చెప్పారు. అఫ్ కోర్స్ వాళ్ళ తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫై